నవీన్ యాదవ్ బీసీ బిడ్డ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక మంచి జరిగేటప్పుడు లక్ష చెడు వస్తది ముందుకి. అవన్నీ మనం పట్టించుకోవద్దు. నేనేమంటున్నానంటే ఇతనికి ఒక 3 సంవత్సరాల అవకాశం ఖచ్చితంగా మనం ఇయ్యాలి. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన వాళ్ళు చేసేసిర్రు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఇది ఒక అవకాశం అనుకోండి. అంటే మనం చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకోవద్దు అసలు. వచ్చింది అవకాశం వచ్చినప్పుడు మన బీసీ వర్గాన్ని ఎస్సీ ఎస్టీ వీళ్ళందరినీ కూడా మనం ఎందుకు ముందుకు తీసుకెళ్లొద్దు, మనం ఎందుకు అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు మనం ఏదో తాత్కాలికంగా వచ్చే అవసరాలు చీరలని ఇంకేవో ఇంకేవో అని అలా ఆలోచించకండి. భగవంతుడు మనం కష్టపడుతున్నాం, ప్రతి ఒక్కటి మనము సంపాదించుకోగలుగుతాము, తెచ్చుకోగలుగుతాము. పెద్ద పెద్ద ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు రేవంత్ అన్న చేసేది అన్ని పర్మనెంట్ పనులండి. చాప కింద నీరులాగా వస్తున్నది. ఒక చెట్టు ఖచ్చితంగా అది పెద్దగా కావాలి, దాని ఫలాలు మనం తినాలంటే ఖచ్చితంగా ఓపిక పట్టాలి. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల ఒక ఇంటి యజమానుడు 5గురు పిల్లలు ఉన్నంత మాత్రాన ఒకేసారి 5గురు పిల్లలు సక్సెస్ గారండి. ఖచ్చితంగా ఆలోచించాలా. సామాన్య ప్రజలకు నేను చెప్పేది ఒకటే, మన నాయకుడు, మన గల్లీ నాయకుడిని మనం గెలిపించుకుంటే ఢిల్లీ నాయకుడు వరకు మనం ఖచ్చితంగా మన వాయిస్ తీసుకెళ్తాం. నవీన్ యాదవ్ ని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలా. 3 సంవత్సరాలు అవకాశం ఇవ్వాలా. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పటికి 5 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు గనక ఈ నాయకుడు మనకు సరికాదు అనుకున్నప్పుడు మళ్ళా మనకు ఇంకొక అవకాశం ఉంటది. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఈ నియోజకవర్గ జూబ్లీ హిల్స్ ప్రజల అందరికీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, యువ నాయకుడు యువకులకు ఏం కావాలి, ముందుకు ఎలా తీసుకుపోవాలి, వాళ్ళకు వాళ్ళ మనసులో ఏమున్నదని, తరాలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతున్నది. యువతకు ఒక యువ నాయకుడు ఏం చేస్తే బాగుంటది అనేది ప్రతిదీ ఆలోచన జూబ్లీ హిల్స్ బిడ్డ నవీన్ యాదవ్ కి చాలా బాగా తెలుసు. కాబట్టి ఒక్క అవకాశం ఇద్దాం మనం ఖచ్చితంగా అందరము. అవకాశం ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ మనం అడిగిన దాంట్లో ఒకవేళ చేయలేని పరిస్థితిలో మళ్ళీ మనం ఓటు అడిగే హక్కు మనం దగ్గరికి వెళ్ళి అడగలేము, ఆయన చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇయ్యాల్సిందే, మనం గెలిపించుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ అన్నకి, మహేష్ కుమార్ గౌడ్ అన్నకి, అదే విధంగా రాహుల్ గాంధీ గారికి ఈ యువకులను ప్రోత్సహించే దానిలో భాగంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడంలోనే మొదటి అడుగు, వాళ్ళు మొదటి విజయం అనే విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తూ, ఇంకో విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు గాని, రేవంత్ అన్న గారు గాని, మన నవీన్ యాదవ్ అన్న అటువంటి వాళ్ళని యంగ్స్టర్ ని గాన ప్రోత్సహించినట్లయితే రాష్ట్రంలోనే కాదు దేశానికి మంచి మంచి వాళ్ళ నడవడిక సేవాభావం ద్వారా దేశానికి, రాష్ట్రానికి చాలా మంచిగా చేస్తారనే విషయాన్ని మీ అందరికీ మీడియా ముఖంగా సభాముఖంగా మనవి చేస్తూ, ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ అన్న గురించి సెర్చ్ చేసినప్పుడు ఒక బీసీ బిడ్డ, బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. ఈ సామాజిక వర్గంలో ఇంత మట్టిలో మాణిక్యాలు కూడా ఉంటారన్న విషయం ఈ నవీన్ అన్న జూబ్లీ హిల్స్ ప్రచారంలో తిరగడం ద్వారానే మాకు అవగతమైంది. అది చాలా శుభసూచకం. అదే విధంగా ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా మందికి సేవలు చేయడం జరిగింది. అన్న అని అర్ధరాత్రి వచ్చినా కూడా వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి వాళ్ళ బాగోగులు చేసి వాళ్ళకు మంచి చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు నవీన్ అన్న విషయం ఏంటంటే యూత్ కు, యంగ్ స్టార్ కు ఒక రోల్ మోడల్ గా నవీన్ అన్న ఈ రోజు నిలవబోతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఎప్పుడు వచ్చినావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలో. అట్లా నవీన్ అన్న ఎప్పుడు వచ్చిండు, ఏం చేసిండు అనేది కాదు. గతంలో చాలా ప్రచారం చేసిండు. రౌడీ గుండా అనేది కాదు. రౌడీ గుండా అంటే ఎప్పుడో అప్పుడు నువ్వు నామినేషన్ చేస్తే నీకు పక్క తీసుకుపోయి షాక్ చూపించి కూడా నేను విత్డ్రా చేసుకునేటువంటి అట్లా ఉంటుండే రౌడీల గుండాలకు. కానీ 20 సంవత్సరాల నుంచి అహర్నిశలు ప్రజల కోసమే కష్టపడుకుంటూ ప్రజల్లో మమేకమై గల్లీ లీడర్ గా ఉండుకుంటూనే ఢిల్లీ వరకు మన పేరు ప్రఖ్యాతులు తీసుకుపోదామన్నటువంటి ఉద్దేశంతో నవీన అన్న ఇటువంటి సామూహిక దాదాపు 400 నుంచి 500 మంది పేద విద్యార్థులకు వాళ్ళ ఆశ్రయం ఇచ్చి వాళ్ళ సొంత డబ్బులతోన చదివించడము. ఎవరికి ఏ పుస్తమెటలు తెచ్చి అర్ధరాత్రి అన్న ఇట్లా మా అమ్మాయి పెళ్లి ఉంది, మీరు పెళ్లికి రండి అన్న అంటే పెళ్లితో పాటు పత్రికతో పాటు వారు ఎంతో కొంత ఆ కుటుంబాలకు సాయం చేసినటువంటి అని మాట విన్నాను తప్ప ఈ రౌడీలు, గుండాలు అనేటువంటి టిఆర్ఎస్ వందల వేల యూట్యూబర్లని కేటీఆర్ గారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు యూట్యూబర్ల మీద. ఒక సభాముఖంగా చెప్పిండు కేటీఆర్ గారు, అరే భయ్ మనము కాంగ్రెస్ వాళ్ళు యూట్యూబర్లను పెట్టి ఇది అధికారం వచ్చిండ్రు, ఇది మనకు సోయి లేకపోయే ముందు వాళ్ళు యూట్యూబర్లను పెట్టి ముందుకు వచ్చిన కానీ మనం కూడా ముందుకు పెడదామని చెప్పి నువ్వేదో పులిని చూసి నక్క పోత పెట్టుకున్నట్టు నువ్వు చేస్తున్నావు. కానీ ఇవన్నీ ఏవి మీకు వర్కౌట్ కావనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా సభాముఖంగా మనవి చేస్తూ, ఖచ్చితంగా ఇదొక్కటి సెమీఫైనల్. ఇది రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు కానీ రాబోయే ఇంకో మన జనరల్ ఎలక్షన్లకు కానీ సెమీఫైనల్. ఇంకో విషయం, మాకు ఈ నవీన్ అన్నకు టికెట్ ఇవ్వడం ద్వారా మాకు వచ్చిన ఆనందం ఏంటంటే మాలాంటి యువకులకు కూడా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటది అనే విషయాన్ని సభాముఖంగా మనవి చేసుకుంటూ, నవీన్ యాదవ్ బీసీ బిడ్డ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక మంచి జరిగేటప్పుడు
లక్ష చెడు వస్తది ముందుకి, అవన్నీ మనం పట్టించుకోవద్దు. నేను ఏమంటున్నానంటే ఇతనికి ఒక 3 సంవత్సరాల అవకాశం ఖచ్చితంగా మనం ఇయ్యాలి. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన వాళ్ళు చేసేసిర్రు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి, ఇది ఒక అవకాశం అనుకోండి. అంటే మనం చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకోవద్దు అసలు. వచ్చింది అవకాశం వచ్చినప్పుడు మన బీసీ వర్గాన్ని, ఎస్సీ ఎస్టీ వీళ్ళందరినీ కూడా మనం ఎందుకు ముందుకు తీసుకెళ్లొద్దు, మనం ఎందుకు అవకాశం ఇవ్వద్దు? ఇప్పుడు మనం ఏదో తాత్కాలికంగా వచ్చే అవసరాలు, చీరలని ఇంకేవో అని అలా ఆలోచించకండి. భగవంతుడు మనం కష్టపడుతున్నాం, ప్రతి ఒక్కటి మనము సంపాదించుకోగలుగుతాము, తెచ్చుకోగలుగుతాము. పెద్ద పెద్ద ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు రేవంత్ అన్న చేసేది అన్ని పర్మనెంట్ పనులండి. చాప కింద నీరులాగా వస్తున్నది. ఒక చెట్టు ఖచ్చితంగా అది పెద్దగా కావాలి, దాని ఫలాలు మనం తినాలంటే ఖచ్చితంగా ఓపిక పట్టాలి. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల ఒక ఇంటి యజమానుడు 5 పిల్లలు ఉన్నంత మాత్రాన ఒకేసారి 5 పిల్లలు సక్సెస్ గారండి. ఖచ్చితంగా ఆలోచించాలా. సామాన్య ప్రజలకు నేను చెప్పేది ఒకటే, మన నాయకుడు, మన గల్లీ నాయకుడిని మనం గెలిపించుకుంటే ఢిల్లీ నాయకుడు వరకు మనం ఖచ్చితంగా మన వాయిస్ తీసుకెళ్తాం. నవీన్ యాదవ్ ని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలా. 3 సంవత్సరాలు అవకాశం ఇవ్వాలా. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పటికి 5 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు గనక ఈ నాయకుడు మనకు సరికాదు అనుకున్నప్పుడు మళ్ళా మనకు ఇంకొక అవకాశం ఉంటది. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఈ నియోజకవర్గ జూబ్లీ హిల్స్ ప్రజల అందరికీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, యువ నాయకుడు యువకులకు ఏం కావాలి, ముందుకు ఎలా తీసుకుపోవాలి, వాళ్ళకు వాళ్ళ మనసులో ఏమున్నదని, తరాలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతున్నది. యువతకు ఒక యువ నాయకుడు ఏం చేస్తే బాగుంటది అనేది ప్రతిదీ ఆలోచన జూబ్లీ హిల్స్ బిడ్డ నవీన్ యాదవ్ కి చాలా బాగా తెలుసు. కాబట్టి ఒక్క అవకాశం ఇద్దాం మనం ఖచ్చితంగా అందరము. అవకాశం ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ మనం అడిగిన దాంట్లో ఒకవేళ చేయలేని పరిస్థితిలో మళ్ళీ మనం ఓటు అడిగే హక్కు మనం దగ్గరికి వెళ్ళి అడగలేము, ఆయన చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇయ్యాల్సిందే, మనం గెలిపించుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ అన్నకి, మహేష్ కుమార్ గౌడ్ అన్నకి, అదే విధంగా రాహుల్ గాంధీ గారికి ఈ యువకులను ప్రోత్సహించే దానిలో భాగంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడంలోనే మొదటి అడుగు, వాళ్ళు మొదటి విజయం అనే విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తూ, ఇంకో విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు గాని, రేవంత్ అన్న గారు గాని, మన నవీన్ యాదవ్ అన్న అటువంటి వాళ్ళని యంగ్స్టర్ ని గాన ప్రోత్సహించినట్లయితే రాష్ట్రంలోనే కాదు దేశానికి మంచి వాళ్ళ నడవడిక, సేవాభావం ద్వారా దేశానికి, రాష్ట్రానికి చాలా మంచిగా చేస్తారనే విషయాన్ని మీ అందరికీ మీడియా ముఖంగా, సభాముఖంగా మనవి చేస్తూ, ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ అన్న గురించి సెర్చ్ చేసినప్పుడు ఒక బీసీ బిడ్డ, బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. ఈ సామాజిక వర్గంలో ఇంత మట్టిలో మాణిక్యాలు కూడా ఉంటారన్న విషయం ఈ నవీన్ అన్న జూబ్లీ హిల్స్ ప్రచారంలో తిరగడం ద్వారానే మాకు అవగతమైంది. అది చాలా శుభసూచకం. అదే విధంగా ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా మందికి సేవలు చేయడం జరిగింది. అన్న అని అర్ధరాత్రి వచ్చినా కూడా వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి వాళ్ళ బాగోగులు చేసి వాళ్ళకు మంచి చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు నవీన్ అన్న విషయం ఏంటంటే యూత్ కు, యంగ్ స్టార్ కు ఒక రోల్ మోడల్ గా నవీన్ అన్న ఈ రోజు నిలబోతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఎప్పుడు వచ్చినావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలో. అట్లా నవీన్ అన్న ఎప్పుడు వచ్చిండు, ఏం చేసిండు అనేది కాదు. గతంలో చాలా ప్రచారం చేసిండు. రౌడీ గుండా అనేది కాదు. రౌడీ గుండా అంటే ఎప్పుడో అప్పుడు నువ్వు నామినేషన్ చేస్తే నీకు పక్క తీసుకుపోయి షాక్ చూపించి కూడా నేను విత్డ్రా చేసుకునేటువంటి అట్లా ఉంటుండే రౌడీల గుండాలకు. కానీ 20 సంవత్సరాల నుంచి అహర్నిశలు ప్రజల కోసమే కష్టపడుకుంటూ, ప్రజల్లో మమేకమై గల్లీ లీడర్ గా ఉండుకుంటూనే ఢిల్లీ వరకు మన పేరు ప్రఖ్యాతులు తీసుకుపోదామన్నటువంటి ఉద్దేశంతో నవీన్ అన్న ఇటువంటి సామూహిక దాదాపు 400 నుంచి 500 మంది పేద విద్యార్థులకు వాళ్ళ ఆశ్రయం ఇచ్చి వాళ్ళ సొంత డబ్బులతోన చదివించడము. ఎవరికి ఏ పుస్తమెటలు తెచ్చి అర్ధరాత్రి అన్న ఇట్లా మా అమ్మాయి పెళ్లి ఉంది, మీరు పెళ్లికి రండి అన్న అంటే పెళ్లితో పాటు పత్రికతో పాటు వారు ఇంతో కొంత ఆ కుటుంబాలకు సాయం చేసినటువంటి అని మాట విన్నాను తప్ప ఈ రౌడీలు, గుండాలు అనేటువంటి టిఆర్ఎస్ వందల వేల యూట్యూబర్లని కేటీఆర్ గారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు యూట్యూబర్ల మీద. ఒక సభాముఖంగా చెప్పిండు కేటీఆర్ గారు, అరే భయ్ మనము కాంగ్రెస్ వాళ్ళు యూట్యూబర్లను పెట్టి ఇది అధికారం వచ్చిండ్రు, ఇది మనకు సోయి లేకపోయే ముందు వాళ్ళు యూట్యూబర్లను పెట్టి ముందుకు వచ్చిన కానీ మనం కూడా ముందుకు పెడదామని చెప్పి నువ్వేదో పులిని చూసి నక్క ఊత పెట్టుకున్నట్టు నువ్వు చేస్తున్నావు. కానీ ఇవన్నీ ఏవి మీకు వర్కౌట్ కావనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా, సభాముఖంగా మనవి చేస్తూ, ఖచ్చితంగా ఇదొక్కటి సెమీఫైనల్. ఇది రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు కానీ, రాబోయే ఇంకో మన జనరల్ ఎలక్షన్లకు కానీ సెమీఫైనల్. ఇంకో విషయం, మాకు ఈ నవీన్ అన్నకు టికెట్ ఇవ్వడం ద్వారా మాకు వచ్చిన ఆనందం ఏంటంటే మాలాంటి యువకులకు కూడా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అనే విషయాన్ని సభాముఖంగా మనవి చేసుకుంటూ,